నమస్కారం. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన గుల్బర్గా దర్గా గురించి తెలుసుకోబోతున్నాం. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దర్గా వెనుక ఉన్న గొప్ప కథ ఏమిటి? హజరత్ ఖాజా బంద్ నవాజ్ గేసుదర్ రాజ్ గారు ఇక్కడికి ఎలా వచ్చారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. గుల్బర్గా దర్గాను హజరత్ ఖాజా బంద్ నవాజ్ గేసుదర్ రాజ్ దర్గా అని పిలుస్తారు. ఆయన 14వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప సూఫీ సెయింట్. అతని బాల్యం ప్రయాణం. ఆయన ఢిల్లీలో జన్మించారు. హజరత్ నసీరుద్దీన్ చిరాగ్ దెహ్లీవి గారి ప్రియ శిష్యుడిగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు. పేరు వెనుక ఉన్న కథ. గేసుదర్ రాజ్ అంటే పొడవైన జుట్టు కలవాడు అని అర్థం. ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం ఆయన ఢిల్లీ నుండి దక్షిణ భారతానికి అంటే అప్పటి బహమానీ సామ్రాజ్య రాజధాని గుల్బర్గాకు సుమారు 80 సంవత్సరాల వయసులో వచ్చారు. ఆధ్యాత్మిక సేవ. గుల్బర్గాలో అప్పటి సుల్తాన్ ఫిరోజ్ షా బహమానీ ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన కేవలం మత ప్రబోధకుడే కాదు, గొప్ప రచయిత కూడా. ఉర్దూ భాషకు పూర్వ రూపమైన దఖ్నీలో అనేక పుస్తకాలు రాశారు. ఆయన బోధనలు ఎప్పుడూ మానవత్వమే గొప్పది అనే చాటి చెప్పేవారు. అందుకే హిందువులు, ముస్లింలు అందరూ ఆయన్ని సమానంగా పూజిస్తారు. దర్గా విశిష్టత మరియు వాస్తుశిల్పం. ఈ దర్గా నిర్మాణం అద్భుతమైన వాస్తుకళకు నిదర్శనం. ఇక్కడి గోపురం మరియు ఇరానీ శిల్పకళా శైలి భక్తులకు మంత్రముగ్ధులను చేస్తుంది. దర్గా ప్రాంగణంలో ఉన్న లైబ్రరీలో వేల సంఖ్యలో పాతకాలపు హస్తప్రతులు భద్రపరచబడ్డాయి. ఉర్స్ ఉత్సవాలు. ప్రతి ఏటా జరిగే ఉర్స్ ఉత్సవం ఇక్కడ హైలైట్. దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు. ఈ సమయంలో గుల్బర్గా నగరంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. గంధం ఊరేగింపు మరియు ఖవాలీలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే గుల్బర్గా దర్గాను జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశం. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళారా? మీ అనుభవాలు కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.